रथं स्थापय मे अच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान्। అర్జునుడు అన్నాడు, అచ్యుతా, నాకు ఈ రెండు సైన్యాల మధ్యలో రథాన్ని నిలుపుము, నేను యుద్ధానికి వచ్చిన వారిని పరిశీలించాలనుకుంటున్నాను. ఇది అర్జునుని ఆత్మాన్వేషణ ప్రారంభం. తన ఎదుట ఎవరు ఉన్నారో చూడాలని కోరుతాడు. యోత్స్యమానానవేక్షేతం నయేతేత్ర సమాగతాః. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియచికీర్షవః. ఈ యుద్ధానికి వచ్చిన వారిలో ధృతరాష్ట్రుని కుమారుల పక్షాన ఎవరు ఆనందించాలనుకుంటున్నారో వారిని నేను చూడాలనుకుంటున్నాను. అర్జునుడు యుద్ధానికి వెనుక ఉన్న నైతికతను ప్రశ్నిస్తున్నాడు. ఇతడు కేవలం బాహ్య యుద్ధమే కాకుండా అంతర్గత తర్కాన్ని కూడా ఎదుర్కొంటున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత. సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు అన్నాడు, ఓ భారత, అలా అన్న గుడాకేశుడికి అర్జునునికి ఋషికేశుడు కృష్ణుడు రెండు సైన్యాల మధ్య రథాన్ని నిలిపాడు. ఇది కృష్ణుడి లీలా. అర్జునునికి అర్థాన్ని కలిగించేందుకు అతడు యుద్ధరంగంలో ధర్మాన్ని చూపించడానికి సిద్ధమయ్యాడు. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాః. ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర మహారాజులున్న చోట రథాన్ని నిలిపి కృష్ణుడు అర్జునుడికి అన్నాడు, ఈ కురువంశీయులను చూడవు. కృష్ణుడు అర్జునుడికి తన బంధువుల ముఖాలను చూపించడం ద్వారా అతనిలో ఉండే భక్తి, ప్రేమ, బాధ మొదలైన భావోద్వేగాలను మేల్కొలిపాడు. తత్ర పశ్యత్ స్థితా పార్థః పితానథ పితామహ. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. అర్జునుడు తన ముందు నిలబడి ఉన్న తన తండ్రులను, తాతలను, గురువులను, మామల్ని, సోదరులను, కుమారులను
ఇక్కడ అర్జునుడి హృదయం తల్లడిల్లుతోంది. ఇతడి మనసు యుద్ధం కన్నా బంధాలను చూస్తోంది.